పెన్షన్ 4000 రూపాయలు పెంచడం జరిగింది, ఎలా ఫీల్ అవుతున్నారు? నాకు ఫీలింగ్ లేదు, ఎందుకంటే ఒక 1000 పెంచారు అంతే. ఆయన వచ్చినా కూడా తర్వాత పెంచేవాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి వచ్చినా కూడా తర్వాత పెంచుకుంటూ పోయేవాడు. ఆయన పెట్టిన భిక్ష వాళ్ళకి. కాకపోతే ఏంటంటే ఆయన వెనకమాల పేదాలని ముసలోడిని వాళ్ళందరినీ ఫోటో దిగాడు. ఆయన అప్పుడు దిగల. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు దిగల అప్పుడు ముసలోడిని పెట్టుకుని. అర్థమైందా? ఇప్పుడు ఆయన ఫోటోలు దిగుతున్నాడు ముసలోడిని పెట్టుకుని. ఆయనకి తేడా ఏం లేదు, ఆయన పడే ఈయనకి వచ్చింది. ఇప్పుడు ఇంటి వద్దకే పెన్షన్ ఇస్తున్నారు, వాలంటీర్ లేకపోయినా ఒక్క రోజులో పెన్షన్ అందరికి ఇచ్చేస్తామని చెప్తున్నారు కదా. అప్పుడు కూడా ఇచ్చేవాళ్ళు, అయితే వాళ్ళని బతికించడం కోసం పెట్టాడు. వాళ్ళని ఉద్యోగాలు లేని వాళ్ళని 5000 ఇచ్చి బతికిద్దామని పెట్టాడు అంతే. ఇప్పుడు వాళ్ళు ఉండడం బెటర్ అంటారా, తీసేయడం బెటర్? వాలంటీర్ ఉంచితే గవర్నమెంట్కి మిగులుద్ది, ఉంచితే గవర్నమెంట్కి వాళ్ళ ఆనందించడానికి పనికి వస్తుంది. మిగిలిందనుకో వాళ్ళు తీసేసేదనుకో వాళ్ళ జేబుల్లోకి డబ్బులు వెళ్ళడానికి పనిచేస్తుంది. అర్థమైంది? ఇప్పుడు ముందు వాలంటీర్లు ఉన్నారు, ఇప్పుడు వాలంటీర్ లేరు. వాలంటీర్లు లేరు. ఇప్పుడు వాలంటీర్ ఉంటే ప్రతి ఒక్క పథకానికి మనకి ఇంటికి వచ్చి తెలియపరిచేవాళ్ళు. మరి ఇప్పుడు ఎలాగుంటుంది మరి చెప్పలేము. అది ఉండాలంటావు, ఆ వ్యవస్థ వద్దంటావు నువ్వు? ఏది? వాలంటీర్ వ్యవస్థ ఉండడం చాలా మంచిది. ఎందుకంటే తెలియనటువంటి వాళ్ళకి అన్నీ తెలియపరుస్తారు. అది ఇప్పుడు ఏ విషయమైనా సరే మనకి తెలీదు. ఇప్పుడు కొంతమందికి తెలుస్తుంది, బయటికి పోయే వాళ్ళకి తెలీదు. అది ఆ వ్యవస్థ వల్ల ఉపయోగం ఉందంటావా? ఉందమ్మా, ఉపయోగం పక్కాగా ఉంది ఆ వ్యవస్థ. ఎందుకంటే వాళ్ళలో ఆలోచించే పెట్టారు అలాగా. ఇప్పుడు ఎందుకంటే ముస్లిం ముడగా కళ్ళు లేనోళ్ళు కాళ్ళు లేనోళ్ళు ఎంతోమంది వెళ్ళారు కదా. ఇప్పుడు మాలాంటి వాళ్ళు మాత్రం ఎలాగో వెళ్ళితే వెళ్ళిపోతాం. చాలామంది ఉన్నారు కదా, వికలాంగులు ఉన్నారు. ఈ వాలంటీర్ వ్యవస్థ కొంతమంది ఏమంటారని చంద్రబాబు గారు ఉంచరు, తీసేస్తారని కొంతమంది అంటున్నారు, కొంతమంది కంటిన్యూ చేస్తారని అంటున్నారు. నువ్వు ఏమంటావు? నువ్వేం చెప్తావు? ఈ వాలంటీర్లు అవసరం లేదని అంటారు ఈ ప్రభుత్వం. అది నువ్వేమనుకుంటున్నావు? ఆ వ్యవస్థని కొనసాగించాలంటావా, లేదా తీసేయాలి వద్దులే అంటావా? కొనసాగించడం మంచిది. ఇప్పుడు వాళ్ళు చెప్పింది కదా అమ్మా, 10,000 ఇస్తాం, 10,000 ఇస్తాం, వాలంటీర్లు ఉంచుతామన్నారు. మరి ఇప్పుడు అనమాట వాళ్ళ అవసరం లేకన్నా ఈ పర్మనెంట్ ఉద్యోగస్తుల చేత ఇస్తాను. అదే వాలంటీర్ల వల్ల ఒక పెన్షన్లే ఇచ్చారా, లేకపోతే ఇంకేదన్నా పథకాలు? కానీ పథకం తెలియపరిచేది ఆలేండి అన్న. ఇప్పుడు వాలంటీర్లు ప్రతి పథకాన్ని వచ్చినప్పుడు ఇప్పుడు ఏదైనా నీకేదైనా అవసరమా, ఈ పథకాలు వచ్చాయి మీరు పెట్టుకోండి, అన్ని విధాలుగా వాళ్ళు చెప్పేవాళ్ళు. అమ్మ వందనం ఇస్తానన్నాడు, ఎంతమందికి ఇస్తా అన్నాడు? ఈరోజు ఏసీ ఉంటే లేదంటున్నాడు, 300 కరెంట్ బిల్లు కలితే లేదంటున్నాడు. అట్లాగనే ఇలాంటి కార్యక్రమాలు తెల్ల రేషన్ కార్డు లేకపోతే లేదంటున్నాడు. మరి ఎవరికి ఇస్తాడు? ఎన్నిటిమంటే జనాల్ని మభ్య పెట్టడానికి, జనాలకి ఏదో సంతోష పెట్టడానికి తప్పితే ఈ జరిగే కార్యక్రమాలు కాదు. జగన్ గారు కూడా అదే అంటున్నారు, ఇచ్చిన పథకాలు అమలు చేయకోకుండా దాడులు చేస్తున్నారని జగన్ గారు అంటున్నారు. నిజంగానే ఉన్నాయా అలాగా? నిజంగానే ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎవరికైతే కార్యక్రమం, కొంతమంది అయితే కళ్ళు కొద్దిగా అవపడకపోయినా బ్లైండ్ కింద పెన్షన్ ఇస్తున్నాడు. ఎవరికంటే అడుక్కుంటే ఇస్తున్నాడు. ఈరోజు ఏంటంటే కంప్యూటరైజేషన్ మీద కత్తిరింపులు మొదలుపెట్టాడు. కత్తిరింపులు ఎలా మొదలుపెట్టాడంటే కొత్త రేషన్ కార్డు కూడా వస్తున్నాయి, ప్రింట్ అవుతున్నాయంట. ఏదో ఆ కొత్త రేషన్ కార్డులో ఇలా సర్వేలు పెట్టి ఇది ఇంకోటి ఏంటంటే వాలంటీర్స్ తీసేయడం. ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి కానీ ఎంప్లాయ్మెంట్ తీయకూడదు. ఎందుకంటే 180,000 మంది వాలంటీర్స్ ఒక్కసారి వాళ్ళు రోడ్డుని పడేశాడు. అది మంచి కార్యక్రమం కాదు. ఎందుకంటే వాళ్ళు ఉద్యోగం ఇస్తున్నాను, ఇంతమంది ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి కానీ ఉన్న ఎంప్లాయ్మెంట్కి పీకేయకూడదు. వాళ్ళు చదువుకున్న వాళ్ళు, బీటెక్లు చేసిన వాళ్ళు, ఎంటెక్లు చేసిన వాళ్ళు, ఎంబీఏ చేసిన ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఇతర ఏరియాలకు వెళ్లకుండా, ఇతర దేశాలకు వెళ్లకుండా ఇది సార్లు ఉండూరులో ఉన్నటువంటి కార్యక్రమం మీద దృష్టి పెట్టి నడిపిస్తున్న వాళ్ళు ఈరోజు రోడ్డును పడేస్తే వాళ్ళ జీవితాలు ఆగమ్యకు వచ్చాం. అదేమంటే ప్రతిజ్ఞలు తీసుకోకూడదు. వాళ్ళు లేకపోయినా నేను కార్యక్రమం చేస్తాను, వాళ్ళు లేకపోయినా నేను పెన్షన్లు ఇప్పిస్తాను, ఈ ప్రతిజ్ఞలు తీయకూడదు. ఎందుకంటే అందరూ కూడా ఇక 5,000 రూపాయలకి జీతాలు ఎవరు తెస్తారు? ధనికులు చేయరు, ఉన్నోళ్ళు చేయరు, ఏది ఉద్యోగస్తులు చేయరు. అంత ఎదుగు సన్న జాతి, బలహీన వర్గాలు, దళిత వర్గాలు తప్పితే ఇంకెవరు చేస్తారు 5,000 ఉద్యోగాలు? వాళ్ళు కొట్టకూడదు. వాళ్ళకి మళ్ళీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, వాళ్ళు మళ్ళీ వాళ్ళకి ఆ అభివృద్ధి వాళ్ళకి ఇవ్వాలి.
వాళ్ళకి మంచి కార్యక్రమం చేశారు, వాళ్ళు మంచి ఏర్పాట్లు కూడా చేశారు. వాళ్ళ మీద నిందలేసి ఇదే ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, కళ్యాణ్ గారు, ఏది 18,000 మంది ఆడపిల్లలు వాలంటీర్ల ద్వారా తప్పిపోయినారు. ఈరోజు ఆయన పదవి వచ్చింది, అధికారంలోకి వచ్చాడు. ఈరోజు 18,000 మందిని తీసుకొని వచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పు చెప్పచ్చు. తెల్లవారుజామునే ప్రభుత్వం మారినా కూడా మీ ఇంటికి పెన్షన్ రావటం వల్ల మీవేమనుకుంటున్నాం? కూడా అలాగే వచ్చింది, ఇంతకు ముందు కూడా అలాగే వచ్చింది. వాళ్ళు కూడా 5ంటికే వచ్చి ఇచ్చారు, వీళ్ళు అలాగే వచ్చిస్తున్నారు. మరి అప్పటికి ఇప్పటికి ఏం తేడానే మాకు అనిపించట్లేదు. అప్పుడు అలాగే ఇచ్చారు కదా, వాళ్ళు అలాగే ఇచ్చారు గడిచిన 5 సంవత్సరాలు, ఇప్పుడు అలాగే ఇస్తున్నారు. అప్పుడంటే వాలంటీర్ ఉన్నారు, ఇప్పుడు వాలంటీర్ లేకుండా ఇంటికి వస్తుంది, ఇంటికి వచ్చి ఇస్తున్నారు. అదే అంటే వాలంటీర్ కూడా వచ్చింది, తను కూడా వచ్చింది, నాగూర్బి గారు కూడా వచ్చారు. వచ్చి అంటే తనకు కొత్త కదా సారు, అంటే తను సచివాలయంలో ఉండేవాళ్ళు సార్ గారు. మేము వెళ్ళేవాళ్ళం అప్పుడప్పుడు సచివాలయానికి, ఏదన్నా పని ఆధార్ కార్డులు అవి వాటి కోసం పిలిపిస్తే వెళ్ళేవాళ్ళం. అక్కడ ఉండేవాళ్ళు సారు. తర్వాత నాగూర్బి వచ్చి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు నాగూర్బి కూడా వస్తున్నారు. పెన్షన్ నీకు 4,000 ఇచ్చేసారు, 4,000 ఇచ్చేసారు. పోయిన నెలలు ఎంత? 7,000. చంద్రబాబు గారు ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఇంటింటికి పెన్షన్ తీసుకొచ్చేస్తున్నారు కదా, మంచిదేనంటావు ఇంటింటికి తీసుకురావడం? రావట్లేదు అనుకో, ఇప్పుడు అందాక ఒక రోడ్డు అంటే ఇది మా ఇల్లు అనుకో, అలాగ అంత దూరాన్ని పెద్దబాబాలు ఉన్నారు, పెద్ద ఆయన వాళ్ళ ఇంటి ముందు ఇస్తారు. అలాగా నువ్వు వెళ్ళి తెచ్చుకుంటాం. మేము అడిగాం ప్రతి నెల ఇక్కడే ఇస్తారా మరి రావాలంటే అలా అన్నారు. అమ్మ ప్రతి నెల కాదు, ఒక 2 నెలల వరకు ఎక్కడ ఇస్తాం, ఇక్కడ మీ ఇంటికే తెచ్చిస్తాము అన్నారు. మరి ఎంతో నిజమా అబద్ధం? ఈ నెలలో ఈ రోజున ఇచ్చారా పెన్షన్? ఇచ్చారండి, ఉదయం 6ంటికి ఇచ్చారు. ఉదయం 6 గంటలకి? 6 గంటలకు వచ్చారు. ఎవరు ఇచ్చారు పెన్షన్? ఆ పేరు నాకు సరిగ్గా తెలియదండి. ఆమె వచ్చి ఇచ్చింది. పోయిన నెల కూడా ఆమె ఇచ్చింది. 6ంటికే వచ్చారు. అంటే సచివాలయం ఆమె ఎంప్లాయ్ అమ్మ? ఆమెనండి, అక్కడ ఉండే ఆమె మీ దగ్గరికి వస్తున్నారా, మీరే ఆమె దగ్గరికి వెళ్తున్నారా? ఆమె వచ్చారండి ఇక్కడికి. ఆమె వచ్చారు పెన్షన్కి. ఇక్కడ మేము అంటే ఇక్కడ నుంచున్నా మేము వచ్చారు. వెంకటరమణ గారు మీరే అంటే నేనే అన్నాను. ఏళ్ళు ముద్దలు వేయించుకొని ఇచ్చారు. ఎంతమంది ఉంటారు మీ ఏరియాలో ఇటు సైడ్ సుమారుగా? ఇక్కడ చాలా మంది ఉన్నారండి, మా పేర్లు నాకు తెలియదు. ఇంటికి వెళ్ళి ఆమె ఇస్తున్నారా? ఇక్కడ అక్కడి నుంచి మొదలు పెట్టారు, ఇచ్చారు, వెళ్తున్నారు. ఆ చోట దాకా వెళ్ళారు, చాలా మంది కూడా తెచ్చుకున్నారు. పోయిన నెలలో ఎంత వచ్చింది పెన్షన్ మీకు? పోయిన నెలలో 7,000 వచ్చినాయండి. 4,000 వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఎలక్షన్ టైంలో పెన్షన్లు పెంచి ఇస్తారని హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకున్నారంటావా? నిలబెట్టుకున్నారండి, ఇచ్చారు. ఆయన అన్నమాట చెల్లించుకున్నారు. పెంచిన అమౌంట్ని అన్నట్టుగానే ఎలక్షన్ టైంలో 4,000 ఇస్తానని చెప్పారు. ఆ హామీని ముందుగానే నిలబెట్టుకున్నారు చంద్రబాబు గారు? నిలబెట్టుకున్నారు. ఇంటికే తీసుకొచ్చేస్తున్నారు కదా పెన్షన్ తీసుకునే వాళ్ళు ఏమైనా ఇంకా ఇబ్బందులు ఏమైనా పడుతున్నారా? మరి తెలుసు మరి అలా నేను బాగానే ఇస్తున్నారు. ఓకే, పెన్షన్ తీసుకునే వాళ్ళు కానీ లేకపోతే మంచంలో ఉండేవాళ్ళు, ఇంట్లో ఉండేవాళ్ళు కూడా ఇంటికి వెళ్ళి ఇస్తున్నారు కదా పెన్షన్? ఇస్తానండి, బాగానే ఇస్తాను, ఇబ్బంది లేదు. అమౌంట్ కూడా కరెక్ట్గా ఇచ్చేస్తున్నారు కదా, ఇబ్బంది లేదు? కరెక్ట్గా ఇస్తాను, పర్లేదు. ఇట్లా పెన్షన్ ఇంటికి తీసుకొచ్చి ఇవ్వటం వల్ల ఏమనుకుంటున్నారు జనాలు? తీసుకొచ్చి బాగానే ఇస్తారు కదా, పర్వాలేదు. అంటే ముందే గతంలో అయితే పెన్షన్ పంచాయతీకి వెళ్ళాలి, అది ఆడికి వెళ్ళాలి ఏడికి వెళ్ళాలి అని అన్నారు. ఇప్పుడు ఏం పర్లేదు, తెల్లారితోడికే వచ్చేస్తాను ఈ డబ్బు. గత ప్రభుత్వంలో కూడా పెన్షన్ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారు కదా? ఇచ్చారు, గతం కూడా అలాగే ఇచ్చారు. ఇప్పుడు కూడా బాగానే ఇస్తాను, బాగానే. అట్లాంటి ఇబ్బందులు ఏమి లేవు కదా పెన్షన్ తీసుకునే విషయంలో? ఇబ్బంది ఏమి లేదండి.